ఓం నమ శివాయ. హాయ్ అండి. అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో మనకి 2024 సంవత్సరం నవంబర్ 15వ తేదీన మనకి కార్తీక పౌర్ణమి అనేది రాబోతుంది కదండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున మన గుడిలో కానీ ఇంట్లో కానీ 365 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తాం కదండి. మనం వీటిని వెలిగించడానికి మనం ఇవన్నీ కొన్ని పూజా సామాగ్రి అయితే రెడీగా అయితే పెట్టుకోవాలి, సిద్ధం చేసుకొని. అవి ఏమిటో నేను ఇప్పుడే తెలియజేస్తాను అండి. అంటే మన హడావుడిగా ఏమీ మర్చిపోకుండా మనం త్వరగా గుడికి వెళ్ళి వెంటనే అన్నీ సిద్ధం చేసుకొని పూజ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి నేను ఇవైతే తెలియజేస్తానండి. ఏమేమి పూజ కావాలి అంటే మన గుడికి కూడా ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకోవడానికి ఏమేమి కావాలి అనే విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం ముందుగా ఒక కలశం అయితే తీసుకోవాలండి, ఒక గ్లాస్ కానీ అలాంటివి. ఎందుకంటే మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అంటే కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం వేళల్లో మనం శివాలయానికి వెళ్ళి 365 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తాం కదండి. అంటే తులసి కోట దగ్గర కానీ, ఇంట్లో తులసి కోట దగ్గర కానీ, లేదా శివాలయంలో కానీ, ధ్వజస్తంభ దగ్గర కానీ అలా దీపాలు అయితే వెలిగిస్తాము. వాటికి ముందుగా మనం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలి. ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ వాటర్తో అయితే మనం కడిగి పసుపు అయితే రాస్తాం కదండి. అందుకని మనం వాటర్ని పట్టుకోవడానికి ఒక కలసం చెంబు కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా పసుపు ఎందుకంటే మనం కింద నేలపైన కడిగి వాటర్తో కడిగి పసుపు అనేది రాసి వాటిపైన బియ్యపిండితో ముగ్గు అనేది వేస్తాం కాబట్టి పసుపు గౌరీదేవిని చేసుకోవడానికి, వినాయకుడిని చేసుకోవడానికి పసుపుని ముగ్గుగా వేసుకోవడానికి. అందుకని ఇంకా కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవడానికి. ఇంకా బియ్యపిండి అండి. మనం బియ్యపిండి అనేది ఎందుకంటే ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గు పైన దీపం అనేది వెలిగిస్తాం కాబట్టి బియ్యపిండి. ఇంకా మనం బియ్యపిండితో ప్రమిదలు అనేది చేసుకుంటాం కదండి. అలా ప్రమిదలు చేసుకోవడానికి కూడా మనం ఈ బియ్యపిండి అనేది వాడచ్చు. ఇంకా అక్షింతలు, పూజ చేసుకోవడానికి అక్షింతలు, ఇంకా 365 ఒత్తుల దీపం అయితే ఈరోజు వెలిగిస్తాం కాబట్టి వాటిని ముందుగానే తెప్పించుకొని ముందు రోజే మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలండి. ఇంకా పువ్వొత్తులు అంటారు కదండి, వాటిని కూడా మనం ఎందుకంటే అవి ఉసిరికాయ దీపాలు అనేది వెలిగిస్తాం కాబట్టి వాటిపైన పెట్టుకోవడానికి పువ్వొత్తులు కూడా మనం నూనెలోని ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉసిరికాయలు దీపం వెలిగించడానికి 365 ఒత్తులు కట్టలు, ఇంకా తమలపాకులు, పువ్వులు, ఇంకా మనం ప్రమిదలు కావాలండి. ఇవి కొత్త ప్రమిదలే తీసుకోవాలి ఈ దీపాలు అనేది వెలిగించడానికి. శివాలయంలో ఇక్కడ కొత్త ప్రమిదలని తెప్పించి పెట్టుకోవాలి. ప్రమిదలు, హారతి ఇవ్వడానికి హారతిది, కడ్డీలు, కర్పూరము, అగరబత్తులు, ఇంకా తమలపాకులు, ఇంకా ప్రసాదంగా మనం పెట్టడానికి ఫ్రూట్స్. అంటే మన దగ్గర అరటిపళ్ళు కానీ అంటే అరటిపళ్ళు, ఏమన్నా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. ఇలా మనకి పూజకి కావాల్సిన అన్నీ ముందు రోజే తెచ్చి పెట్టుకుంటే మనం ఒక సంచిలో మనం ఎక్కడ గుడికి వెళ్తామో అనుకుంటున్నామో అక్కడ సంచులు అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే ఏ టెన్షన్ హడావుడి లేకుండా మనం గుడికి వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చండి హాయిగా. ఇంకా నేను ఇక్కడ వినాయకుడికి నైవేద్యంగా బెల్లాన్ని అయితే కూడా తీసుకెళ్తున్నాం. ఆ బెల్లము, ఇంకా కొబ్బరికాయ, పూజ అనంతరం మనం స్వామివారికి కొబ్బరికాయను సమర్పిస్తాం కదండి. అందుకని కొబ్బరికాయ, నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తీసుకెళ్ళాలి గుడికి. ఎందుకంటే మనం అక్కడ ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలు అనేవి ఉంటాయి కదండి, వాటిలో కొంచెం నూనె పోయడానికి అనేది కొంచెం నువ్వుల నూనె కూడా తీసుకొని వెళ్ళాలి. అక్కడ మనం ప్రమిదలని కొంచెం నువ్వుల నూనె వడ్డించిన మన పూజ చేసినంత ఫలితం అయితే వస్తుందండి. ఇలా అన్నిటినీ ముందుగా రెడీ చేసి పెట్టుకొని మనం గుడికి అయితే వెళ్ళొచ్చండి. ఆ రోజున గుడికి వెళ్ళి గుడిలో ప్రశాంతంగా ఒక ప్లేస్లో కూర్చొని మనం ఈ పూజ అయితే నీట్గా చేసుకోవచ్చు. ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాండి. 365 ఒత్తులు దీపం ఎలా వెలిగించాలి గుడిలో అనేది. ఇంకా వస్త్రం అండి, మన వినాయకుడికి సమర్పించడానికి వస్త్రం అనేది మనం దూదితో తయారు చేసుకోవచ్చు, లేదా మార్కెట్లో ఇది అమ్ముతున్నారండి, అదైనా తెచ్చుకొని మన స్వామివారికి వస్త్రాన్ని సమర్పించవచ్చండి. ఇలా వస్త్రము, ఇలా నేను పూజా సామాన్లన్నీ నీట్గా అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.